రాజ్యాంగం 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 చట్టముంది రంకెలెందుకేస్తున్నావు మోడీ దోరో నీ ఈడితో మాకేంటి భయం మోడీ దోరో నీ ఈడితో మాకేంటి భయం నీ చట్టం నీ చట్టం నీ చట్టం ప్రకారమే నీ చట్టం ప్రకారమే నీ చట్టం ప్రకారమే ఈడి కేసులున్నోళ్ళని ఈడి కేసులున్నోళ్ళని జైళ్లకు తరలించకుండా బీజేపీలో చేర్చుకుండ్రు శారద స్కాములు చేసిన దొంగలంతా మీ వెంటే బ్యాంకులనే దోచుకున్న దొంగలంతా ఎక్కడుండ్రు పేదల భూములు గుంజిన ఈటెల రాజేందరేడి దొంగలు గలచి దేశాన్ని దోసుకొని అంబానీ అదానీ గుజరాతుకు పంచుతుండ్రు సోనియా గాంధీ చేసిన నేరమెంది చెప్పరాద మోడీ దోరో మా ప్రశ్నకు జవాబు చెప్పు మోడీ దోరో మా ప్రశ్నకు జవాబు చెప్పు కాబట్టి ఖబర్దార్ మోడీ నీవెన్ని దొంగ కేసులు పెట్టినా భారతదేశం మొత్తం చూస్తుంది. సోనియా గాంధీ కుటుంబం ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం, స్వాతంత్ర ఉద్యమం కోసం జైల్లో మగ్గిన కుటుంబం, ఇద్దరు ప్రధానమంత్రులు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం. వాళ్ళు నీలాగా పల్లీలు బఠానాలు అమ్ముకొని రాలేదు మోడీ. వాళ్ళకి స్కామ్ చేయాలంటే ఎంతో అవకాశం ఉండే, కానీ ఏనాడు అటువంటి ప్రయత్నం చేయలేదు వాళ్ళు. ఖబర్దార్ మోడీ, ఈ 8 సంవత్సరాలలో నీ తెలివి మొత్తం ఛాయ బఠానాలు పల్లీలు అమ్ముకున్న తెలివి మొత్తం ఉపయోగించి దేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి పెద్ద సంస్థల్ని మొత్తం అమ్మినావు. ఎయిర్పోర్ట్లు అమ్మినావు, రైల్వే స్టేషన్లు అమ్మినావు, రోడ్లు అమ్మినావు, బస్ స్టేషన్లు అమ్మినావు, ఎల్ఐసి అమ్మినావు, బిఎస్ఎన్ఎల్ అమ్మినావు. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలని నీ గుజరాత్ ఏజెంట్లకు అమ్ముకున్నావు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసినావు. మోడీ అమిత్ షా కలిసి భారతదేశాన్ని మొత్తం భ్రష్టు పట్టించి ప్రతిపక్షాల గొంతు నొక్కి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైలు వేసి లేదా బీజేపీలో చేర్చుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నావు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇకనైనా నీ పల్లీల బఠానాలు అమ్మిన తెలివిని మొత్తం ఉపయోగించి దేశాన్ని ఇప్పటికీ చేసింది చాలు. దేశంలో ఈరోజు పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, వంట గ్యాస్ ధర పెరిగింది, నిత్యావసరాల సరుకుల మీద విపరీతమైన ట్యాక్సులు వేసినావు. అదే రకంగా ఈరోజు ఇక ఏది తీసుకున్నా దేన్ని ఉంచలేదు నీవు. ఇంకా మళ్ళా రూపాయి విలువని వడగొట్టినావు. భారతదేశంలో ఉన్న యువతని మొత్తం పెడదో వప్పించి మతం పేరు మీద రాజకీయం చేసుకుంటా యువత భవిష్యత్తును మొత్తం సర్వనాశనం చేసినావు. ఒక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు నేను ప్రశ్నిస్తే ఈరోజు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద, మిగతా ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టి ఎంత వీలైతే అంత బీజేపీ పార్టీలకు చేర్చుకునడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాల్సిందే. యావత్ భారతదేశం నువ్వు చేస్తున్నటువంటి దొంగ పనులను గమనిస్తుంది. ఖబర్దార్ మోడీ, రాబోయే కాలమే సమాధానం చెప్తుంది. యావత్ భారతదేశ ప్రజలు కూడా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ కుటుంబాలకు అండగుంటారని తెలియజేస్తున్నాం. జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.